ఫ్రెండ్స్, నిన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం అడుగుతున్నాడు చూడండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి తన కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో అసలు నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నించాడనే అభియోగాలపైన అప్పలరాజు నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యాక్సిడెంట్ కేసులో నిజమైన నిందితుడిని కాపాడడానికి లేదా సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నిస్తే భారతీయ న్యాయ సంహితి ప్రకారం అంటే బిఎన్ఎస్ ప్రకారం అది తీవ్రమైన నేరం. బిఎన్ఎస్ సెక్షన్ 238 ప్రకారం అసలు నిందితుడిని రక్షించే ఉద్దేశంతో ఆధారాలను తారుమారు చేస్తే 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష అలాగే జరిమానా పడుతుంది. అదే బిఎన్ఎస్ సెక్షన్ 240 ప్రకారం అయితే యాక్సిడెంట్ జరిగినట్టు తెలిసి అసలు నిందితుడిని కాపాడడానికి పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 పడతాయి. అంతేకాదు బిఎన్ఎస్ సెక్షన్ 229 ప్రకారం పోలీసులను లేదా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 61 ప్రకారం అసలు నిందితుడిని తప్పించడానికి ఎవరైనా సహాయం చేసినా లేదా కుట్ర పన్నినా వారు కూడా ప్రధాన నేరంతో సమానమైన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో డ్రైవర్ చేసిన తప్పుకు పడే శిక్ష కాకుండా ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినందుకు ఈ అదనపు శిక్షలు కూడా వర్తిస్తాయి. అయినా జగన్ గారు 16 నెలలు జైలు జీవితం గడిపి సుమారు 14 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ చట్టంలోని లొసుగులు వాడుకుని 7 ఏళ్లుగా కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా ప్రపంచ మేధావి పొనవల్ సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్న మీకు ఈ చట్టాలు సెక్షన్లు తెలియనివా? ఊరుకోండి.